జడ్పీ ఆపోజిట్లో ఉన్నటువంటి ఏపీహెచ్బి కాలనీలో కార్గిల్ పార్కుగా పిలువబడే పార్క్ ఉండేది. అయితే ఈ పార్కు ఉన్నప్పటికి కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో దీన్ని మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే నేను, కలెక్టర్ గారు అందరం మాట్లాడుకొని శ్రీకాకుళంలో మంచి రిక్రియేషన్ సెంటర్ ఉండాలి. సరైన రిక్రియేషన్ సెంటర్స్ లేవు, పార్క్స్ ఉన్నాయి. ఇది దాదాపు 2 ఎకరాల పార్క్. ఇది ఈ పార్కు ఒక మంచి మోడల్గా నిజంగా కార్గిల్ పార్కు థీమ్ తీసుకురావాలి. ఆ కార్గిల్ వార్లో ఉన్నటువంటి ఆ జవాన్లు పాల్గొన్నటువంటి వారి పేర్లు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ మోడల్ పూర్తిగా గుర్తుపడే విధంగా ఆ పేట్రియాటిజం చూసే పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ అది ఆ భావన వచ్చే విధంగా, దాంతోపాటు కూడా లైట్ జిమ్ ఎక్విప్మెంట్స్ గతంలో ఉండేది అదే కంటిన్యూ చేస్తూ ఒక చిన్న ఓపెన్ యాంపీ థియేటర్ లాగా ఇస్తూ, అలాగే ఒక రీడింగ్ రూము, అలాగే క్రికెట్ వాళ్ళకి ఆడుకోవడానికి కానీ, అలాగే ఇది షటిల్ బ్యాడ్మింటన్ కానీ, పికింగ్ బాల్, ఇలాంటివి అన్నీ కొద్ది ఉన్న దాంట్లోనే అన్ని ఏర్పాటు చేసి, సో లైవ్ క్రికెట్ కూడా చూసుకోవడానికి అక్కడ కూడా ఒక చిన్న ఓపెన్ థియేటర్ లాగా, అలాగే కార్గిల్ యుద్ధ వీరులు ఫొటోస్తో ఆ థీమ్ కనిపించే విధంగా అది ఒకటి. సో ఇవన్నీ ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తూ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు 60, 70, 80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు వాళ్ళు ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి కానీ అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఈ సోడా వారి సౌజన్యంతో, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. దీనికి మొదటి నుండి పూర్తిగా గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ గారు, ఆయన గతంలో కూడా విజయవాడ లాంటి సిటీల్లో కమిషనర్గా చేసే అనుభవం ఉంది. సో అలాగే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, నేను కానీ మొదటి నుండి కూడా శ్రీకాకుళంకి ఒక రిక్రియేషన్ సెంటర్స్ ఇవ్వాలని చాలా వరకు ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా CNRDP కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, అది కూడా ఒకటి ప్రపోజల్ పెడుతున్నాం. అలాగే కలెక్టర్ బంగ్లా నుండి పెద్దగనగలవానిపేటకు బీచ్కి వెళ్ళడానికి కోసం అక్కడ దానికి కూడా రోడ్డు కోసం కూడా ప్రపోజల్ అలైన్మెంట్ రెడీ చేస్తున్నాం. సో దీంతో పాటుగా ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా అధిగమిస్తూ ఇక్కడ ఎటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రింకింగ్ ప్రాబ్లం కానీ అవి కూడా అన్నీ చూసి ఈ పట్టణం వాసులకి, అలాగే శ్రీకాకుళంలో వచ్చేవారు ఎవరైనా సరే వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని కొంతసేపు సేద తీరడానికి ఒక మంచి, అంటే ఈ రాష్ట్రంలో మంచి పార్క్స్లు ఉన్న దాంట్లో ఇది ఒకటిగా పేరొందే విధంగా దీనికి అన్ని హంగులు అద్ది ఒక మంచి పార్కుగా, ఒక మంచి రిక్రియేషన్ సెంటర్గా ఈ కార్గిల్ పార్కుని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇది ఇంకొక 2-3 నెలలకి దీన్ని అందుబాటులో, సో ఇంకొక 2 నెలల్లో ఇదంతా తీసుకొచ్చి దీన్ని అందించడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్కి అనుకుంటున్నారు. తప్పకుండా అన్నీ సమకూర్చితే మంత్ ఎండింగ్కి లేదా నెక్స్ట్ మంత్లో దీన్ని భారీ ఎత్తున ఓపెన్ చేసి శ్రీకాకుళం ముఖ్యంగా పట్టణ వాసులకి ఇది అందించడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ